డయాబెటీస్ ఉన్న వారికి కూడా అంటే ఇంకా ప్రమాదంగా ఉంటుందా డాక్టర్ గారు? యాక్చువల్లీ డయాబెటీస్ అండ్ గమ్ డిజీజ్ ఏంటంటే టూ-వే ఇంటర్ రిలేటెడ్ అండి. టూ-వే ఇంటర్ రిలేటెడ్ అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చిగురు జబ్బు ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. రెండోది చిగురు జబ్బు రావడం వల్ల కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో చాలామంది పేషెంట్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి తెలియకుండా ఉంటుంది వాళ్ళకి డయాబెటీస్ ఉన్నాయి కానీ. అంటే మేము చూసినప్పుడు కొన్ని నోట్ నుండి మనం చూసినట్టయితే కొన్ని ఓరల్ మేనిఫెస్టేషన్స్ అంటాం. అంటే చిగురులో కొన్ని మనం చూసి మనం కనిపెట్టవచ్చు. సో చిగురు వదులుగా అవ్వటము, చిగురులో వాపు రావటము. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఒక నోటి దుర్వాసన, ఒక స్పెసిఫిక్ టైప్ నోటి దుర్వాసన ఉంటుంది. అంటే నార్మల్ నోటి దుర్వాసనకి దీన్ని మనం తేడా ఉంటుంది. కొద్దిగా తీపి లాంటి నోటి దుర్వాసన, కీటోన్ బాడీస్ వచ్చేసి మనకి తీపి లాంటి నోటి దుర్వాసన ఉంటుంది. దీన్ని ఈ డయాబెటీస్లో మనం కనిపెడతాం. సో చాలామంది పేషెంట్స్ వచ్చినప్పుడు మీకు డయాబెటీస్ ఉందా అని అడిగితే లేదు మాకు డయాబెటీస్ లేదని అంటారు. కానీ యాక్చువల్గా వాళ్ళకి టెస్ట్ చేస్తే ఆల్మోస్ట్ 400-500 అలా షుగర్ లెవెల్స్, గ్లూకోజ్ లెవెల్స్ ఉంటాయి. సో ఇది మనకి తెలుస్తుంది అన్నమాట. సో ఒకటి మనకు చిగుళ్ళ జబ్బు ఉందనుకోండి, దానివల్ల దాని బ్యాక్టీరియా మన ప్యాంక్రియాస్కి వెళ్ళేసి దాన్ని దెబ్బతీయటం, దానివల్ల మనకి ఇంకా షుగర్ పెరిగిపోవటం. రెండోది ఒకవేళ డయాబెటిక్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అంటే మన గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు మనకు దానివల్ల సెకండరీ ఇన్ఫెక్షన్, చిగురులో ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉంది ఇంకా ఎక్కువ వ్యాపించే అవకాశం ఉంటుంది.